సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, రాజకీయ పార్టీల నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తిరుపతిలోని ఓ కళ్యాణ మండపంలో బీసీ కులాల ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ముందు చూపుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, యూపీ, గుజరాత్లో ఏపీలో అవలంబిస్తున్న విద్యా విధానం లేదని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చానన్నారు. దేశం మొత్తం ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా విధానం అమలు చేయాలని కోరానని తెలిపారు. ఏపీ విభజన తర్వాత ఏపీ పేద రాష్ట్రంగా ఉందని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రాజకీయ నాయకులందరూ ఓటర్లుగా చూస్తారు. ఓటర్లుగా చూసి ఏ పథకం పెడితే ఏం ఓట్లు పడతాయి, ఎట్లా మోసం చేయాలి ప్రజలను చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా ఈ ప్రజలందరూ ఎట్లా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడతారు, వాళ్ళ కుటుంబాల యొక్క అభివృద్ధి గౌరవం ఏ విధమైన చర్యల ద్వారా అభివృద్ధి చెందుతారని అట్లాంటి స్టెప్స్ను ఒక విజన్ తోటి, ఒక దృక్పథంతో, ముందు చూపుతోటి అనేకమైనటువంటి సమూలాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు. అందులో ఒకటి టెంపరీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను ఎట్లా వాళ్ళు కాళ్ళ మీద నిలబడి బాధలతోటి కష్టాలతో లేకుండా ఎట్లా జీవించాలనేందుకు కొన్ని చర్యలు, ముందు చూపుతోటి భవిష్యత్తులో ఇలా కుటుంబాలు ఇక శాశ్వతంగా ఎట్లా అభివృద్ధి చెందుతారనేది అది కూడా దృష్టితోటి కొన్ని పథకాలు పెట్టారు. అందులో శాశ్వతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టే సంస్కరణలే విద్యా పథకాలు. ఆయన ప్రభుత్వ విద్యను పేద ప్రజల ఇంటికి తీసుకెళ్ళాడు.